రక్షకునుడేనా పక్షమై ఉండగా శిక్షించువాడు నన్ను రక్షించు ప్రభువేనా శిక్ష పొందగా రక్షించువాడు నన్ను రక్షించు ప్రభువేనా శిక్ష పొందగా రక్షించువాడు. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, దేవుని పరిచారక పరిశుద్ధ సంఘమైన వారలారా, క్రీస్తు నాథుని కృపా సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దేవుడు ఎం దేవదాసు గారు బయలుపరిచిన బైబిల్ విషయము దేవుని మహిమ మందిర సంఘ విశ్వాసులైన మీ అందరకు ఈ దినము ఒడ్లూరు గ్రామమునందు మన మిషన్ అధినాయకులు రెవరెండ్ డాక్టర్ జి శామ్యూల్ కిరణయ్య గారు 86వ మహోత్సవం నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి విజయోత్సవ కూటములో ఎంతో అద్భుతమైన సంగతులను ప్రార్థన సాక్ష్యములను వినుటకు ప్రభువు గొప్ప కృప చూపించారు. దాన్ని బట్టి ఆ కూటమి యొక్క దీవెన ఆశీర్వాదము కూడా మీకు ప్రభు అందించును గాక. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రతిరోజు మేము వాక్యం వినాలా అని కొంతమందికి ఉంటుంది కదమ్మా. దేవుళ్ళ గురించి అనుకున్నాం, మనం వినేవాళ్ళం కాబట్టి వాళ్ళ వాస్తు గురించి అప్పుడప్పుడైనా మాట్లాడుకోవాలి. సాతాను గురించి మాట్లాడుకోకపోతే ఒకరోజైనా సరే విశ్వాసికి ముందుకు కదలదట. అందుకే సాతాను దయ్యాలు సంఘ కార్యములకు సాధనములే తీసుకున్నాయిగా రాశారు. వారు సహకారులై ఉన్నారు. ఈ సహకారులైనటువంటి సాతాను విశ్వాసికి ప్రోత్సాహం. మనం చెప్పాను కదా, నేను ప్రసంగంలో మనం విన్నాముగా, మోషేను రాళ్లతో కొడతాను అని అన్నప్పుడే దేవునికి ప్రార్థించాలన్న తలంపు కలిగింది. లేకపోతే ఏం చేస్తాడు? ఆ కొండ దగ్గర, ఆ సముద్రం దగ్గర, ఆ బండ దగ్గర నిలబడి ఆలోచించటమే. ముళ్ళుతో కుదిస్తేనే ఏం చేస్తాం? ముందుకు వెళతాం. దేవుని కృపను బట్టి కూడా సాతాను మనలను పొడిచేవాడై ఉన్నాడు, ముళ్ళుతో పొడిచేవాడై ఉన్నాడు. అందువలన విశ్వాసికి ఆ నొప్పిని బట్టి ఏం చేయాలనిపిస్తుందట? ప్రభువుకు ప్రార్థన చేయాలనిపిస్తుందట. దైవజనుడైన దేవదాసయ్య గారు దేవుని గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా, రాకడలో ఎత్తబడవలని ఆశపడే ప్రతి ఒక్కరూ కూడా రక్షణ మహాసంకల్పాన్ని గురించి నేర్చుకోవాలని తెలియజేశారు. గతంలో వాటిలో 3 దేవదాసులు అంత పొడుగు సాటి కూడా కూర్చారు, చూపించారు, కానీ చెప్తానన్నారు, చెప్పలా. మరి ఆయన బాధ్యతతో కాదు నాకు తెలవదు, కానీ నేను మాత్రం తప్పక రక్షణ మహాసంకల్పం చెప్పాలి. ఎందుకంటే ఎవ్వరూ రక్షణ మహాసంకల్పాన్ని గురించి చెప్పరు. ఏ మిషన్ వారు చెప్పరండి. ఆ ధైర్యం చేసే ఒక్క మిషన్ ఏ మిషను? బైబిల్ మిషను. ఎందుకు అంటే విశ్వాసి యొక్క సంకల్పం ఏమిటంటే రక్షణ పొందాలా. బాప్తిస్మం పొందాలన్నది తాత్కాలిక రక్షణ అయితే, దైవ దీవెన కారకుడే పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు ప్రభువారి యొక్క సంకల్పం ఏంటో మనకేం చేయాలా? తెలియాలి. పరలోకానికి తాలపు చెవులను పేతురుకి ఇచ్చారట దేవుడు. చాలా గొప్ప సంగతి.
కానీ విశ్వాసి పరలోకానికి వెళ్ళాలంటే పాలపుచ్చి ఏమైనది? రక్షణ మహాసంకల్పమే. ఆశ పడిన ప్రాణమును తృప్తిపరుచుట అన్నది రక్షణ మహాసంకల్పము యొక్క మూల సిద్ధాంతము. విశ్వాసం దేనికోసం ఆశపడతాడు? రక్షణ కోసమే ఆశపడతాడు. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక పరిశుద్ధమైన మాటను చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనములు మనం చదువుకున్నప్పుడు, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములు, ఆ స్తంభముల మధ్యను వస్త్రములు ధరించుకొని రొమ్మునకు బంగారు రట్టి పట్టుకుని. ఇప్పుడు ఎంత వచ్చిన చదువమ్మా? అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండేవాడను నేనే. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. రక్షణ మహాసంకల్పము యొక్క ఉన్నత స్థితిని ఈనాడు మాయందు బయలుపరుచున్న దేవ, పరలోకము ఎలాగైతే ముగిసేటువంటి స్థితి లేనిదై ఉన్నదో, విశ్వాసి యొక్క అంతస్తులో ఇదే అన్నారు మా జనకులు. అది విస్తారమైనది, ఇదియు విస్తారమైనది. క్రీస్తు ప్రభువారి యొక్క మహాసంకల్పము రక్షణ మహాసంకల్పము కూడా అతి ఉన్నతమైన దీవెనే ఉన్నది కనుక అందులో ఒక పరిశుద్ధ భాగమును ధ్యానించుచున్న మేము నీ ఎడల కలిగి ఉన్న తలాంతులను మీరే మాకు బయలుపరచుమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు దేవుని ప్రియబిడ్డలారా, 13వ వచనంలో చూస్తే అక్కడ ఒక మనుష్యుడు, అనగా ఒక దేహము మీద బంగారపు పలక వంటి ఒక పతకము కనబడుతూ ఉంది. దేని మీద? ఛాతి మీద. ఆ ఛాతి మీద ధరించుకున్న పతక ధారియు పరిశుద్ధుడు దేవుడు అనుకున్నారు. 8వ వచనంలో అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమానము భూత భవిష్యత్ కాలములో ఉండవాడను నేనే, అన్ని సర్వాధికారియు దేవుడును అయ్యగు ప్రభు ఏం చేస్తున్నారు? సెలవిస్తున్నారు. దైవజనుడైన దేవదాసు గారు రక్షణ మహాసంకల్పమును గురించి తెలియజేసేటప్పుడు రక్షణ పద్యములలో మొదటి పద్యము పద్యాన్ని పాటలు అన్నారట. ఆది లేనప్పుడు, ఏదియు లేనప్పుడు దేవుడొంటరిగా తేజరిల్లే, బలము పవిత్రత వెలుగు జీవము ప్రేమ అద్యంతరహితము ఆయన కళ. దేవదూతలు లేరు, భువి లేదు, భువి లేదు, సూర్య చంద్రులు లేరు, చుక్క లేదు, చెట్లు చేమలు లేవు, జీవరాశులు లేవు, ద్రాగోను లేడు, ఆదాము లేడు, సర్వమును శూన్యముగా నుండి చప్పుడన్న మాటయే లేదు. దేవుని మహిమ తప్ప ఊహలోనికి రాగల దుఃఖటి అయినను లేదు. దీనినే బదులు ఆనాదియందు, దీనినే బదులు ఆనాదియందు, దీనినే బదులు ఆనాదియందు. ఆది లేనప్పుడు, రెండవది ఏదియూ లేనప్పుడు దేవుడు ఒంటరిగా తేజరిల్లే. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు ప్రకాశించేవారై ఉన్నారు. అందుకే దేవుని లక్షణాల్లో మొదటి లక్షణము
అనాది వ్యక్తివై ఉన్నావు, జీవమై ఉన్నావు, వెలుగై ఉన్నావు. ఆయన లక్షణాల్లో ఒకటి ఏంటండి? వెలుగు. సూర్యుడిని స్వయం ప్రకాశి అంటారు. ఏమంటారమ్మా? స్వయం ప్రకాశి. రోజు సిచ్చేయుడు సిచ్చాపరం. చంద్రుడు స్వయం ప్రకాశే, కానీ మనకు పరిస్థితులను బట్టి ఏం చేస్తాడట? తగ్గుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. కానీ రోజు వెలుగునిచ్చే సూర్యుడు ప్రతిరోజు ఒకలాగే ఉంటాడు, ఒకే రకమైన వెలుగునే ఇస్తూ ఉన్నాడు. దేవుని నామమును బట్టి చూస్తే ఆ పథకము ధరించుకున్న పరిశుద్ధులకు దేవుని ప్రభువుకు దేవదేవుడట అల్పయును ఒమేగయును నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములందు సర్వాధికారి వాడను ఉండువాడను నేనే అంటూ ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, రక్షణ మహాసంకల్పాన్ని తెలుసుకోవాలంటే దేవుని తర్వాత ఒకటి ఉంది. ఏమిటన్నది? దేవలోకము. అయ్యా అందుకే రాశారు, అన్ని లోకములకు అవతలామునా దేవా. చాలు. అన్ని లోకములకు అవతలమున లోకమేది? దేవలోకము. దానికంటే ముందు ఎవరున్నారంట? దేవుడే ఉన్నారట. అప్పుడు అనాది అన్నది ఒక్కటే ఉంది తప్ప దేవదూతలు లేదు, భూమి లేదు, దివి లేదు, సూర్య చంద్రులు లేదు, చుక్క లేదు, ద్రావేడు లేదు, ఆదాము లేడు. దేవుడు ఒక్కడే ఒంటరిగా తేజీలుచు ఉన్నాడట. దేవుని ప్రియబిడ్డలారా, ఈ దేవలోకము దేనితో నిర్మింపబడిందో తెలుసా? దేవుని లక్షణములతో నిర్మింపబడింది. ఈరోజు మనం ఆలయం కట్టుకున్నాం. ఈ ముఖముగా దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలం ఉండాలి, ఈ ముఖముగా సంఘ స్థలం ఉండాలి, ఈ పక్కగా స్త్రీలు కూర్చోవాలి, ఈ పక్కగా పురుషులు కూర్చోవాలి, ఆ పక్కగా మనుషులు ధరించుకుని చెప్పులను విడిచిపెట్టాలి, ఆ స్థలంలో ఎంత ఖాళీ ఉండాలి అని ఎన్ని రకాలుగా మనం ఆలోచించి పెట్టుకుంటాం ఆలయాన్ని. పరలోకములో కూడా అతి తక్కువే, కానీ ఇక్కడ వాస్తు చూస్తాం. అక్కడ ఏం చూస్తారంట? లక్షణాలను చూస్తారు. 24 పెద్దలు దేవుని ఏర్పాటు చేయబడిన వారు, కానీ అపోస్తలులు 12 మంది, అందులో అపోస్తలులు 12 మంది క్రీస్తు వలన ఏర్పాటు చేయబడ్డవారు. ఆ ఏర్పాటు చేయబడిన 12 మంది అపోస్తలులు మిగిలిన 12 మంది పెద్దల కన్నా గనులైన వారుగా ఏర్పాటు చేయబడినట్లు మనం దేవుని వాక్యములో గమనిస్తాము. ఎందుకంటే వీళ్ళారా, క్రీస్తు ద్వారా ఒక అధికారము వారికి ఇవ్వబడింది. అందుకే 12 గోత్రములకు వీరు తీర్పు తీర్చిన వారై ఉన్నారు. దేవుని యొక్క లక్షణంలో మొదటి లక్షణం ఏంటి చెప్పండి? అనాది. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు, నిన్ను ఎవరూ కలుగజేయలేదు, నీ అంతట నీవే ఉన్నావు కనుక నీకు స్తోత్రములు. దేవుని సంఘమా ఏ రీతిగా అయితే భక్తుడేదో అహరోను, ప్రవక్తయేదో అహరోను, యాజకుడేదో అహరోను, 12 రాళ్ళు కలిగినటువంటి ఇశ్రాయేలు యొక్క గోత్రములను బతకపు స్థితిలో అతడు ధరించుకుని ఉన్నాడు. అలాగే అతని భుజముల మీద రాజ్యభారం ఉండును అన్నట్లుగా క్రీస్తు ప్రభు వారి లోకమునకు వచ్చి భుజముల మీద ఒక రాజ్యభారాన్ని ధరించుకున్నాడు. మరి ఈ పథకం ఏంటని వారు అని మనం అనుకుంటే ఇవే దేవుని యొక్క లక్షణములు. ఈ లక్షణాలండి దేవుని యొక్క లక్షణములు. పరలోకానికి వెళ్ళబోయే ప్రతి ఒక్కరికి లక్షణాలు ఉన్నాయి. దైవ లక్షణములు స్థుతి అంటే ఏంటి? మనం చదువుతాం అంతే, 3 చదువుతాం, 5 చదువుతాం, 7 చదువుతాం. నిజానికి ఒక్క లక్షణాన్ని కూడా వదలకుండా చదవాలా. మనము అమ్మో ప్రసంగం ఏమైపోద్దేమో, అమ్మో ఉన్నతం అయిపోద్దేమో, ఏదో ఒక కారణం. దేవుని ప్రియబిడ్డలారా, ఒక కథ చెప్పి నా కార్యక్రమాన్ని, నా యొక్క ప్రసంగ పాఠాన్ని ముందు తీసుకుని వెళతాను. పరలోకములట ఆదాము అమలైనటువంటి వారు సృజింపబడక మునుపు
దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నారట, ఒక యోచన చేస్తున్నారట. ప్రతి ఒక్కటి ఆలోచన సభ అనగా ఏంటి? అందులో కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. లేక భూమిని సృష్టిస్తున్నా, పక్షులు సృష్టిస్తున్నా, మనుషులు సృష్టిస్తున్నా అని ఒక తలంపును వ్యక్తపరచడం ఆలోచన సభ. దేవుడు తనలో తాను అన్నిటి విషయమై ఆలోచన చేసి భూమి మీద ఏర్పాటు చేయబడవలసినవన్నిటిని ఏర్పాటు చేస్తున్నాడట. కానీ మనుష్యుని నిర్మించే ఆలోచన వచ్చేసరికి దేవుడు ఎంతో ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడట. ఆ సమయాన్ని తీసుకున్నట్టును చూసి ప్రభువు యొక్క ఇబ్బందిని గమనించినటువంటి పరిచారకులకు దూతలు దేవుటి అన్ని నిర్మాణముల విషయంలో అతనికి దైవ స్థితిలో ఉన్న మనం నిర్మించడానికి కూడా దేవుడు ఎంత ఇబ్బందికులు ఉండవలేదే, మరి మానవ నిర్మాణ విషయంలోనే ఎందుకు ప్రభు ఇంత ఇబ్బందికి లోనవుతున్నారన్నప్పుడు ఆ ఇబ్బందిని గమనించిన దూతల హృదయం దేవునికి తెలుసు కాబట్టి ప్రభు అన్నారంట, మీ ప్రశ్న ఏంటో నేను ఎరుగుదును. ఏమిటంటే, మీకు దూతలు అని పేరు పెట్టి, అంటే స్వార్థికులు, మీరు పరిచారం చేయవారు. కానీ నేను నిర్మించబోవు నా బిడ్డలైన వారు, సంఘమైన వారు, భూమి యందు సృజించబోవు మానవులైనటువంటి వారు మీ వంటి వారు కారు, జంతువుల వంటి వారు కారు. వారిలో నేను ఏం చేస్తున్నాట? నా లక్షణములను ఇమిడ్చే పనిలో ఉన్నాను కాబట్టి నేను ఎంత సమయాన్ని తీసుకున్నా. అందుకే ప్రియులారా, దేవుడు అన్ని నిర్మాణములను చిటికలో చూసి మానవుని మాత్రం ప్రత్యేకముగా నిర్మించాడట. దేవుని సంగమ దేవుని లక్షణములను ధరించుకోవడం అంటే సామాన్యమైన సంగతి కాదు. దైవ లక్షణములను స్తుతిగా భావించే అంతస్తు మానవునికి తప్ప దూతలకు కూడా లేదు. మనము దూతలకు తీర్పు చెప్పేవాళ్ళం. సంఘం అంటే ఎవరండి? దూతలకు తీర్పు చెప్పేవారమై ఉన్నా ప్రభు ఇచ్చిన మాట ఇది. అనాదిలో ఉన్న దేవదేవుడు అనంత దీవెన కారకుడుగా ప్రభువు ద్వారా విశ్వాసి యొక్క అంతస్తును రక్షణ మహాసంకల్పము ద్వారా అని బయలుపరిచిన వారైనారు. యేసుక్రీస్తు ప్రభు సిలువెత్తుకోవాలన్న రక్షణ మహాసంకల్పమే. స్వకీయమగు మధ్యరాత్రి విందులు ఏర్పాటు చేయటము రక్షణ మహాసంకల్పమే. అపోస్తులను ఏర్పరుచుట రక్షణ మహాసంకల్పమే. పౌలు యొక్క పిలుపు రక్షణ మహాసంకల్పమే. పౌలు సేవ యొక్క పరిశుద్ధ జీవితంలో రక్షణ మహాసంకల్పమే. రాకడలో ఎత్తబడు వరకు మనలను నడిపించేది దేవుని రక్షణ మహా సంకల్పమే. అందుకే ప్రియులారా, సంకల్పము కలిగినటువంటి వారు సాధించేవారు అవుతారన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి సంకల్పము గొప్పది. అందుకే పాపము మీద జయాన్ని సాధించారు. ఈ రోజు విశ్వాసులమైన మన రక్షణ సంకల్పము కూడా ఏమై ఉండాలి? గొప్పదై ఉండాలి. అప్పుడు ఎక్కడికి వెళ్తాం? మనం పరలోకానికి వెళతాం. దేవుని ప్రియమిత్రులారా, మొదటి లక్షణము అనాది. మొదటి లక్షణం ఏంటండి? అనాది వ్యక్తి ప్రభు అనగా అదృశ్యత గలవారు. ఆయన యొద్దకు చేరుటకు శక్తి లేని వారము మనము, ఆయనను చూచుటకు శక్తి లేని వారము మనము. మనమేమి దూతలు కావచ్చు, ఎవ్వరూ ఆయన యొద్దకు వెళ్ళలేదు. అందుకే సమీపింపరాని తేజస్సులో అమరత్వమున వసించుచున్న ప్రభువు ఆయన. అందుకే దేవుడే మన దగ్గరికి వచ్చారు, కానీ మనము ఇంకా దేవుని యొద్దకు వెళ్ళలేక. అందుకే అడిగారట, మేము నీ యొద్దకు వచ్చేది ఎప్పుడంటే దైవ లక్షణాలు ఉన్న వారికి పాపము దరిదాపులకు రాదు. పాపము మానిన రోజు, పాపము నుండి నువ్వు శాశ్వతముగా రక్షింపబడిన రోజే నువ్వు పరలోకములోనికి చేర్చబడతావన్నారు. మొదటి లక్షణము అనాది. రెండవదిగా మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 5వ వచనములో మనము చూస్తే, సంఖ్యాకాండము 16వ అధ్యాయం 5వ వచనం, తనవాడు ఎవరో పరిశుద్ధుడు ఎవరో రేపు యెహోవా తెలియజేసి. చాలండి, సంతోషకరమైనటువంటి మాట. ప్రభువును ప్రియులారా, ఇక్కడ రెండు మాటలు కనబడుతున్నాయి. తనవాడు ఎవరో, తనవాడు ఎవరో
ఎవరో కాదు, ఎవరో. రెండవది పరిశుద్ధుడు ఎవరు? అతడిని ఆయన సన్నిధికి రానిచ్చును. అందుకే భక్తులకు పాట రాశారు, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. దైవ లక్షణాలలో రెండవ లక్షణము ప్రేమ. రెండవ లక్షణం ఏమిటండి? ప్రేమ. ప్రేమ అనేటువంటి స్థితి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా బయలుపడినట్లుగా మనము ప్రత్యేకముగా చెప్పుకోనక్కర్లా. మొదటిది ఏంటి? తనవాడు ఎవరు? మొదటివాడి మాట ఏంటంటే తనవాడు. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే రక్షితుల గుంపు, రక్షింపబడని వారి గుంపు, రెండు గుంపులు కనబడుతున్నాయి. తనవాడు అనగా తండ్రి పిలుపును అందుకున్నవాడు. దేవుడు అంటా ఉంటారు, పరిశుద్ధులకు దేవుడు దేవుడు మార్కు సువార్తలో క్రీస్తు ఆయన పర్వతం ఎక్కి తన ప్రజలైనటువంటి వారిని 4 దిక్కుల నుండి పిలిపించినట్లుగా యాకోబు సంతానమును నలుదిక్కుల నుండి ప్రభు ఏం చేశారంట? పిలిచిన వారై ఉన్నారు. ఇది తండ్రి యొక్క పిలుపు. మార్కు సువార్తలో మనం చూస్తే ప్రభు అంటారు, ఆయన ఏర్పరుచుకున్న వారిని పిలుస్తున్నారు. యేసుక్రీస్తు ఎవరు పిలుస్తున్నారండి? ఏర్పరిచిన వారు. ఇక మూడవది చూస్తే పరిశుద్ధాత్ముడట ప్రత్యేకపరచబడిన వారినే పిలుస్తారు. 5,000 మంది కొండ ప్రసంగంలో కూర్చున్నారు. ఆయన కొండెక్కి బాగా చూడండమ్మా, యేసుక్రీస్తు ప్రభు వారి కొండెక్కి తనకిష్టమైనటువంటి వారిని పిలువుగా ఎన్నో రెఫరెన్స్ చెప్తాలి. 3 మార్కు వార్త 3:13 ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా. చాలండి. ఈ 5,000 మంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రూపాంతర అంతస్తులు చూచి ఆయన ఇచ్చు అన్నపానములను పుచ్చుకుని వెళ్ళారు. ఇది క్రీస్తు ఇష్టజనం. మొదటి వారు జనకుని ఇష్టజనం. ఆఖరిగా వచ్చేసరికి ప్రత్యేకింపబడిన జనం, దైవేష్టులు. వారే దేవునికి ఇష్టలు, వారే శ్రేష్ఠులు అన్నారు. ఇక అర్థమైందండి? దైవేష్టులు అంటే దేవుడు ఎవరిని ప్రేమించలా? అందరినీ ప్రేమించాడు, అన్ని గోత్రాలని ప్రేమించాడు. అందుకే కదా వాళ్ళందరినీ అన్ని తెగుళ్ళ నుండి నిబంధనలు దాటించే విషయం తెచ్చాడు ప్రభు. అది దేవుని యొక్క ఇష్టం. కానీ చేరిన వారి సంఖ్య ఇద్దరే. అందరికీ మన్నా పెట్టారు, అందరినీ సముద్రం దాటించారు, అందరికీ ఇక్కడి సర్పాన్ని చూపించారు, అందరికీ బండ నుండే నీళ్ళు ఇచ్చారు, అన్ని పంపించారు. కానీ పుచ్చుకునుట ద్వారా సంపాద్యమైన దేవుని ఎంతమందికి? ఇద్దరికే. ఇది ఇష్టజనం. రెండవది ప్రభువు పిలిచిన వారు, కొండ ఎక్కి పిలవగా ఆయనను ఇష్టపడిన వారు, ఆయన ఇష్టముగా భావించిన వారు వచ్చారట. 5,000 మంది వచ్చారు. ఎంతమంది అమ్మా? 5,000 మంది వచ్చి 3 రోజులు ప్రసంగం విని ఆఖరులు అన్నపానాలు పుచ్చుకుని వెళ్ళిపోయారు. అదే మేడగదిలోకి వచ్చేసరికి ఎంతమంది అయిపోయింది? పెంతెకోస్తు పండుగ రోజు మేడగదిలో ఎంతమంది ఉన్నారు? 120 మంది. ఈ 120 మంది 5,000 నుంచి సంఖ్య ఎక్కడ పడిపోయింది? 120. ఇది యేసుక్రీస్తు ప్రభువారి ఇష్టజనం. అందుకే ఆయన వెళ్ళను పరిశుద్ధాత్మను వారి మీదకు పంపెను. ఇక ప్రత్యేకింపబడిన వారి యొక్కకు వచ్చేసరికి పౌలు. ఎవరండి? పౌలు. దేవదేవుడే స్వయముగా పౌలుతో మాట్లాడారు. ఇది రక్షణ మహాసంకల్పమే. పౌలు సౌలా ఎలా హింసిస్తున్నావు? నా బిడ్డలను హింసిస్తున్నావు. నువ్వు ఎవరు హింసిస్తున్నావు? దేవుడే వేదన పడ్డాడు అంటే పౌలు ఎంత హింసి పెట్టాడు చూసారా? పౌలు తప్పేం లేదమ్మా. పౌలుకు వ్యక్తిగత కక్షలు ఏమి లేవు. యూదుల మీద కానీ ఇశ్రాయేలు ప్రజల మీద కానీ ఏం లేవు, వ్యక్తిగత కక్షలు లేవు. ఇరుగు పొరుగు మొక్క చూసుకునేవాడు వాడు బియ్యం పప్పు కోసం కొట్టుకునే మనిషి కాదు. కానీ పౌలుకు ఒక నిర్ణయం ఉంది. ఏమిటంటే
ప్రభుత్వ ఉద్యోగములో పట్టు కలిగిన వాడు పౌలు. నిరాటంకము ఎదురైనప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సత్తువు గలవాడే అపోస్తుడైన పౌలు. ఆ సంకల్పాన్ని ప్రభువు చూశాడు కాబట్టి తన ప్రజలను ఎదిరించడానికి దేవుడు లేదే ఎప్పుడు పౌలు చెప్పలా. మీరు చెప్తున్న అర్థమవుతుందమ్మా? దేవుడు పౌలు ఎప్పుడు చెప్పలా. యేసుక్రీస్తు ప్రభు అద్భుతాల గురించి విన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మృతదేహాన్ని చూసినట్టే చెప్పగలిగే తమ్ముడు పౌలు ఒక్కడే. అవన్నీ గమనించారు కాబట్టి, ఇక ప్రభువు లేదు కాబట్టి ప్రభువు పేరు చెప్పుకొని అమ్ముడు చేసుకునే వాళ్ళందరినీ నేను హతము చేస్తాను రోమా ప్రభుత్వ అధికారుల విషయంలో ముందుకు దూసుకుని వెళ్ళాడు కత్తి పట్టుకొని. అప్పుడు ప్రభువు పిలిపే స్వయంగా వచ్చి నన్ను హింసిస్తున్నావు. దేవుని ప్రియబిడ్డలారా, చాలా వద్దమ్మా పర్లా. దేవుని ప్రియబిడ్డలారా, అక్కడ అంటున్నారు ప్రభు ఆయనను హింసించుట, హింసిస్తేనే దేవదేవుడు సౌలుతో మాట్లాడినప్పుడు ఇక స్తుతిస్తే ఇంకెంత గొప్పగా చెప్పండి. నొప్పి తెప్పించిన వాడే గాయమును మాన్పినట్లుగా జీవిస్తే దేవునికి అంతకంటే భాగ్యం ఉందా? దేవదేవుని యొక్క గొప్ప సంకల్పం ఏమిటో తెలుసా? గొప్ప నమ్మకం ఏంటో తెలుసా? ఆయన ఒంటి మీద తగిలిన ఏ గాయానికి మనం సాక్ష్యం చెప్తామో చెప్పమో తెలియదు, కానీ ఆయన హృదయమునకు తగిలిన గాయానికి మాత్రం విశ్వాసం చెప్పాలా? సాక్ష్యము తప్పక చెప్పాలి. చెప్పిన వాడు అపోస్తుడైన పౌలు భక్తుడు. అందుకే మొదట రోమా పత్రికతోనే మొదలు పెట్టాడు. రెండవది ప్రేమ. దేవుని ద్వారా విశ్వాసం సంపాదించుకుంది ఏంటండి? ప్రేమ. యెహోషువ కాలేబులు జనకుని ఇష్టజనముగా తండ్రి ప్రేమను సంపాదించుకుంటే 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేమను సంపాదించుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని బట్టి క్రీస్తు దేవుని యొక్క పిలుపుతో, పరిశుద్ధ దేవుని పిలుపుతో మహిమ యొక్క ప్రేమను సంపాదించుకున్నాడు పౌలు. అప్పటి నుండి పౌలు సంకల్పమే మారిపోయింది కదా. నడిపిస్తే దేవుని దగ్గరికే. అందరూ నాకు పాపం సంవత్సరాలు గుళ్ళు కట్టేవారు, సంవత్సరాలు మాటలు చెప్పేవారు. పౌలు అసలు అంత సేపు చెప్పేవాడు కాదంట. వస్తాడు, వారం అంటాడు, వెళ్ళిపోతాడు. మహాగట్టి ఉంటే నిలబడతాడు అనమాట ఊళ్ళో. తను చెప్పే బాధ ఎంత ప్రత్యేకం అంటే చచ్చిపోవడానికి కూడా వెనకాడేవాడు కాదు. ఒకప్పుడు చంపడానికి వెనకాడిన పౌలు మాట ఎవరైనా వింటారా? నిన్నటి వరకు మీరు చెప్పొచ్చు లేదు తెలియదు, కానీ దేవుడు క్షమించాలి నన్ను. నేను ఒక సినిమా బాగా చూసేవాడిని. పిల్లలు కూడా బయట ఉంటే బాగా వింటారు ఈ మాటలు. ఏంటంటే ఐరన్ మ్యాన్ అని సినిమా చూసేవాడిని. అందులో హీరో ఉంటాడు. అతనంటే ఇప్పటికీ అప్పటికి తెగ ఫేవరెట్ అన్నమాట నాకు. ఆయన హెయిర్ స్టైల్, ఆయన గడ్డం చాలా బాగుంటాడు చూడటానికి. అంత మంచి హీరో. అతని గతాన్ని తవ్వి చూస్తే అతడు ఒక క్రిమినల్ అన్నమాట. 2 హత్యలు చేశాడు. అప్పుడు చూడటానికి ఎంత అందవికారంగా ఉండేవాడు అంటే చిచ్చి ఆ మనిషేనా అనుకునే ఉండేవాడు. 2 హత్యలు చేశాడు. తర్వాత తన యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందంటే మెల్లగా సినీ ఫీల్డ్ లోకి వచ్చాడు. తర్వాత ప్రపంచ గొప్ప సెలబ్రిటీలు, అంటే యాక్టింగ్ చేసే సెలబ్రిటీస్ లిస్ట్ లోనే కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ సంపాదించుకున్నారు. రాబర్ట్ డౌనీ జూనియర్ అని, RDJ అతని పేరు. ఒకప్పుడు అతని యొక్క స్థితి గమనించుకుంటే హంతకుడు. అతను మనిషిగా ఎవరు పరిగణించలా, ఒక హంతకుడు, క్రిమినల్. ఇప్పుడు ఎవరు? ద నెంబర్ 1 స్టైలిష్ యంగ్ పొటెన్షియల్ ఫిలిం స్టార్ అన్నమాట. నేను చాలా ఇష్టపడతాను, ఎందుకంటే కామెడీగా మాట్లాడతాడు సినిమాలో. అతడు పెద్ద మెకానిక్ అన్నమాట. పెద్ద సూట్ వేసుకుని ఎగురుతాడు గాల్లోకి. దేవుని బిడ్డలారా, ఈ మాట నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, జీవితమునందు ప్రతి ఒక్క తలంపు కలిగినటువంటి వారు ప్రేమను సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలమ్మా? ప్రేమను సంపాదించుకోవాలి. దేవుడిని ఎదిరించినటువంటి ప్రతి ఒక్కరిని పేతురు చంపలేదా చెప్పండి? ఆ పని ఇస్కరియోతు యూదా చేయాలి. కానీ ఇస్కరియోతు యూదాలో ఉండవలసిన పౌరుషం ఎవరి దగ్గరికి వచ్చేసింది అంటే పేతురులోకి వచ్చేసింది. పేతురు కత్తి పట్టుకుని ఎప్పుడు వలల పట్టుకుని తిరిగేవాడు. ఆ దినమున కత్తి పట్టుకున్నాడు. ఒకటి చెవు నరికేశాడు. దేవుని మీద పేతురికి ఏమని చెప్పండి? ప్రేమ ఉంది. ఈ ప్రేమే లేకపోతే
పరలోకపు తాళపు చెవులు ఇవ్వటానికి ప్రభు ఇష్టపడేవారే కాదు. రెండవ లక్షణం రక్షణ మహాసంకల్పము, దేవుని ద్వారా విశ్వాస సంపాదన. రెండవ లక్షణం ప్రేమ. ఇది చెప్తూ పోతే బుద్ధిని అయిపోద్దేమో, తొందరగా ముగిద్దాం, లేకపోతే 4 లక్షణాలు చెప్తావా, మిగిలిన తర్వాత చెప్తాను. మూడవది గమనించుకుంటే కీర్తన 86:2, కీర్తన గ్రంథం 86వ అధ్యాయము 2వ వచనం. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము నా దేవా, నిన్ను నమ్ముకున్న నీ సేవకుని ప్రభువా దినమెల్ల నీకు నన్ను కరుణింపుము. దేవుని ప్రియబిడ్డలారా, ఈ మాట మనం చూసినట్లయితే ఇది ప్రేమ వాక్కు. విశ్వాసి దేవుని ఎడల ఒక నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి తనకేం చేస్తున్నాడంట, నేను అతనికి మొర్ర పెట్టగా అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చితిని. రెండవ లక్షణం ప్రేమ. మూడవ చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నట్లయితే, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూస్తున్నాము. చాలా నీ యొద్ద ఏ ఉంది? మన అయ్యగారు మనకు మాట చెప్పారు, ఏమని? గుంటూరు అంటే ఏంటి? జీవపు ఊట ఉన్న ఊరు. ఒక కథలోకి మనం వెళితే దైవజనుల దేవదాసయ్య గారు రాజమండ్రి నుంచి గుంటూరు వెళ్ళటానికి ముందు, గుంటూరు ఎడారితో సమానం. గుంటూరులో కారం బాగుంటదిగా, ఘాటు కారం. అలాగే అక్కడ ఎండ కూడా అంతే భయంకరం. నీళ్లు ఎంత కొరత అంటే మహోత్సవాల్లో మేము వాటర్ బాటిల్స్ కొనుక్కోవడమే. అయ్యగారు ట్యాంకులు పెడతాం, రాత్రికి రాత్రి ఖాళీ అయిపోతాం. ట్యాంకు పెడతాం, రాత్రికి రాత్రి. అంటే మనుషుల యొక్క దాహం ఎట్లా ఉంది అంటే, ట్యాంకే కాదండి, భూమిలో ఉన్న బోర్లలో ఉన్న నీళ్లు కూడా పైపులు పెట్టుకుని తాగేసి అంత దాహం. మేము కొనుక్కునే వాళ్ళం, కొనుక్కున్న నీళ్లు ఆ బాటిల్ అలా పెట్టి అలా బయటికి ఒక బాటిల్ తాగేసి ఎవరు తాగేసి నిలవదు. 8 దీపాలు పడ్డాము. దైవం చదివినటువంటి వారు కూడా రాజమండ్రిలో మొదలుపెట్టి, మనం ఒకప్పుడు గోదావరి నీళ్ళు తాగేవారు, ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేదు కాబట్టి ఇక్కడ నుండి గుంటూరు వెళ్ళారట. గుంటూరు వెళితే గుంటూరులో దైవజనులైన వారు చేస్తున్న ప్రార్థనలో ఒక ప్రార్థన నీటిని గురించి. దేని గురించి అండి? నీటిని గురించి. జీవము నిచ్చు జలములను గూర్చి మన దైవజనులు ప్రార్థించారు. ఈ రోజు వరకు గుంటూరులో నీటి సమస్య లేదు, కాకాని ఫెస్టివల్లో నీటి సమస్య లేదు, మహోత్సవాల్లో నీటి సమస్య లేదు. ఇలా అవటం అలా పెట్టడం, ఇలా అవటం అలా పెట్టడం. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని మాట ఏమైనది? జీవపు ఓట అయి ఉన్నది. దేవుని లక్షణములలో 3వ లక్షణం ఏంటండి? దేవా నీవు జీవమై ఉన్నావు కనుక జీవరాశులు ఒకదాన్నొకటి అలాగనే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు. చాలండి. దేవుని ప్రియబిడ్డలారా, జీవము వద్దకు వచ్చేసరికి ప్రభు అన్నాడు, సర్వములో నీవు సర్వమై ఉన్నావు, నిర్వహించితివి నా ఏ కార్యాలు? నా నిఖిల కార్యాలు. అందుకే జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువు, నీవు చేసిన పాపకంబులను మన్నించి ఏమి లేకుండా చేస్తున్నాడు దేవుడు? జబ్బు లేవియును లేకుండా చేయును. ఆ కారణము చేయను ఏం చేయాలా? చాలండి. స్తుతి వేరు, సంస్తుతి వేరు. బాగా గమనించాలా. స్తుతి అంటే ఏంటి? దూతలకు ఇవ్వబడిన అంతస్తు. అందుకే మనం 5 మెట్లయ్యాక సైన్యంలో కాకపోతే పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని దేవదూతలు చేసి స్తుతి చేస్తాం. కానీ విశ్వాసం చేయవలసిన స్తుతి కాదు. ఏం చేయాలి అతను? సంస్తుతి. దూతలంట దేవుడు ఎప్పుడు పొగుడతారంట, మొదలు చెట్టు ఎక్కిస్తారంట. దేవుడు ఏం చేస్తారండి? అవును కదా. కానీ విశ్వాసం మొదలు చెట్టు ఎక్కించడు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడు వాడే దేవుని యొక్క నిజమైన విశ్వాసి. లేనిది చెప్పువాడే లోకస్తుడు. అందుకే దేవదూతలకు కూడా తీర్పు తీర్చే వాళ్ళగా విశ్వాసం తీస్తాడు దేవుడు. ఇప్పుడు ఆదాము అవలైన వారు ఉన్నారండి. దేవుని లక్షణాలు ఆదాములోనే అవలో ఉన్నాయి.
దేవుడు ఏ దేవుడు వనముల నుంచి బయటికి పొంది అని అన్నప్పుడు లక్షణాలు తెలుసు కాబట్టి, దేవుడు హృదయం తెలుసు కాబట్టి, మంచి చెట్లు వచ్చేసింది కాబట్టి మేము ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నించారా దేవుణ్ణి? ప్రశ్నించలేదు. ఈ ఏదేను మాది, ఇంతకాలం మేము ఇందులో ఉన్నాం, ఇందులో తిన్నాం, ఇందులో పండుకున్నాం, ఇందులో బ్రతికాం, ఇవన్నిటి విడిచిపెట్టి నాకు ఇష్టం లేదు, మేము వెళ్ళము అని పేచి పెట్టి కూర్చున్నారా? కూర్చోలా. దేవుడు పొండి బయటికి వెళ్ళిపోండి అవతలకు బొమ్మండి అనగానే ఏం చేశారని చెప్పండి? మామూలు మాట్లాడుకుని బయటకు వచ్చారు. మరి సాతానా పని చేశారా? చాటుగా ఉన్నాడు, సీటును దొక్కున్నాడు, చాటుగా కూర్చుంటాడు, సీటును దొక్కుతాడు. వీడు మారటమే కాకుండా ఎంతో మంది దోపులను మార్చేశాడు. దేవుని ప్రియబిడ్డలారా, అందుకే దేవదేవుడు ఆ లక్షణమును గమనించాడు కాబట్టి విశ్వాసికి మోక్ష ఫలమును అందించడానికి దేవుడు జీవాన్ని ఉంచాడు, ఆత్మను తెచ్చుకున్నాడు. నరుడు జీవాత్మ ఆయను అన్నారు. అవునా? దేవుడు తన ఆత్మను పొందుకున్నాడు. ఆ ఆత్మే మరియమ్మ గర్భములో పొరుగు పోసుకుని ఎలా వచ్చిందంట? యేసుక్రీస్తు ప్రభు వచ్చిందంట. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి జీవించి ఉన్న మనుష్యుడు దేవుని ఆత్మను పొందుకుని రక్షణ భాగ్యమును సంపాదించుకుని పరలోక మేఘం ఎక్కి అంతస్తును అందుకున్నాడట. దేవుడు జీవాన్ని ఎందుకు ఉంచాడు అంటే మారు మాట్లాడని తప్పని ఎవరికి మనుషులకే ఉంది. దేవుడు చెప్పాడు చేశాడు. మోషే అట ఇశ్రాయేలైనటువంటి వారిని ఈ దారిగా తీసుకెళ్ళు, ఆ దారిగా తీసుకెళ్ళు, ఈ పొడుగ్గా తీసుకెళ్ళంటే మోషే మాట్లాడా? ఏదో మాట్లాడే తెలుసా? మోషేకి అన్ని దారులు తెలుసు కదమ్మా. కానానికి వాళ్ళని ఎలా చేర్చాలో అతను తెలుసా తెలియదా? దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే అతడు సీనాయి పర్వతము దగ్గర తన గొర్రెలు కాచుకున్నప్పుడు మండుచున్న పొదలో దేవదేవుడు అతనితో మాట్లాడాడు. అదొక అనుభవం. అదే అనుభవమును దాటి సీనాయి పర్వతము కూర్చున్న సమయంలో పైనుండి దేవదేవుడు దిగి వచ్చి మాట్లాడిన అనుభవము వేరే. దేవుని ఎడల మనము తలంచుకోవాల్సింది ఏంటంటే 40 రోజుల్లో ప్రయాణం చేయవలసినటువంటి యెరూషలేము ప్రయాణాన్ని ఐగుప్తు నుండి మోషే 20 రోజుల్లో తీసుకెళ్ళిపోవాళ్ళు. మోషే 20 రోజుల్లో తీసుకెళ్ళిపోవాలి. ఎందుకంటే ఐగుప్తుకు నలుదిక్కులు ఏమేమున్నాయో మోషేకి బాగా తెలుసు. ఇటుపక్క ఎర్ర సముద్రం ఉందో, ఇటుపక్క సీనారణ్యం ఉందో, ఇటుపక్క ఎఫీరియం ఉందో, ఇటుపక్క యాకోబు ఉందో, ఈ ఐగుప్తు నుండి వాళ్ళని ఎలా తప్పించాలో మోషేకి బాగా తెలుసు. అయినా దేవుడు చెప్పినట్టు ఎందుకు చేశాడు చెప్పండి? ఎందుకు చెప్పండి? జీవాధిపతి అయిన దేవదేవుని యొక్క వాక్కును మీరినట్లయితే వారిలో నుండి ఏం పాపం చెప్పండి? జీవము పోతుంది. ఒకదానినొకటి ప్రేమించుకుంటున్నవి ప్రేమ అనే లక్షణాన్ని కోల్పోతాం. మనుషులతో లక్షణం పోతుంది, ఆ తోటి జీవరాశులతో ఆ స్థితి పోతుంది, దేవునితో ఆ అంతస్తు పోతుంది. మూడవ లక్షణం ఏమిటండి? మొదటిది అనాది, రెండవది ప్రేమ, మూడవది జీవం. ఈ 3 సార్లు మిగిలిన తర్వాత చెప్తాను. దేవుని ప్రియబిడ్డలారా, గొప్పగా గమనించవలసిన గొప్ప మాట ఏమిటి అంటే, ఆచరించవలసిన మాట ఏమిటి అంటే, దేవుని అనుసరించు ప్రతి విశ్వాసి యొక్క తలంపును దేవదేవుడు ఘనమైన మార్గములు నడిపిస్తాడట. కర్ర చూపించి ఎర్ర సముద్రమును పాయలు చేయడానికి శక్తి ఇచ్చిన దేవుడు ఈ కర్ర చూపిస్తే యెరూషలేము వరకు మార్గాన్ని పాయలు చేయగలదా లేదా? ఎందుకు చేయలేదు? దేవుని మాట జీవపు ఓట. మళ్ళా చదువు మా కీర్తన 36వ అధ్యాయం మాట. నీ యొద్ద జీవపు ఓట. దేవుని వద్ద ఏముంది? ఒకవేళ కానీ సరాసరిగా కర్ర చూపించి యెరూషలేము వరకు వెళ్ళవలసి వస్తే మన్నా రాదు. పరిశుద్ధమైన పరిశుద్ధమైన ఏంటండి? అలా కోరుకునే కదా. చికెన్ మటన్ రాదు, పూరేడులు రావు. మూడోది ఏంటి? బండ నుండి నీరు రాదు. అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని పర్ణశాల వారికి సంపాద్యము కాదు. దేవుని ప్రత్యక్షముకు ధర్మశాస్త్రమును ఇవ్వటానికి సుమారు 11 సంవత్సరాలే ఈ ధర్మశాస్త్రం ఆ సినాయి పర్వతం దగ్గర ఉండిపోయారు. తీసుకోవాలి ఎన్ని సంవత్సరాలు అండి? 11 సంవత్సరాలు ఉండిపోయారు. ఎలాగైతే ఈ యొక్క
ఎరుకో పట్టణము మీదకు దాడి చేయడానికి యెహోషువ దేవదేవుడు యెహోషువ సిద్ధం చేసుకున్నాడు. ఇది ఎరుకో పట్టణము, మధ్యలో ఏముంది? నది ఉంది. అవతల పక్క వాళ్ళు ఏం వేసుకున్నారు? గుడారాలు వేసుకున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, దైవజనులను ఎట్లా విశ్లేషించారు తెలుసా అండి? పాపమట మన ఘట్టము దాటి కూర్చుంటదంట. ఏం చేస్తుందండి? మన ఘట్టమును దాటి మన ఎదురుగా పొంచి ఉంటదట. అందుకే దేవదేవుడు కార్యము జరిగించే విషయమై రహాబు కూడా తెలియదు కదమ్మా. దేవుడు ఎంత గొప్పడో తెలియదు, దేవుడి బలం ఎంతో తెలియదు. కానీ ఆమె ఏం చేసింది? ఆమె ఏమంది? నేను మీ దేవుడిని యెహోవా కార్యాలను గురించి నేను ఏం చేశా? విన్నాను. చాలా మంది చెప్పారు దాని గురించి. అందువలన మీ దేవుణ్ణి, నన్ను, నా కుటుంబాన్ని రక్షించమని ఒక మాటగా చెప్పండి అని అడిగింది ఆమె. చూచి విశ్వసించు వారి కన్నా విని విశ్వసించు వారే ధన్యులు. ఆమెలో జీవాంతస్తు కలిగి ఉన్నది కాబట్టి దేవుని లక్షణాన్ని సంపాదించుకుంది. ఈ రోజులో మన దేవుడు సమస్తమై ఉన్నాడు, అనాది దేవుడై ఉన్నాడని మనం గ్రహించాం. ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడని మనం గ్రహించాం. జీవనదాతయు ప్రభువుని మనం గ్రహించాం. తదుపరి లక్షణములను కూడా ధ్యానించుకొనగలిగే సమయమును దేవదేవుడు మనకు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వందనములు. ఇచ్చిన సమయమును నీ పరిశుద్ధ నామమును బట్టి ఉపయోగకరముగా మార్చుకున్నటకు నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకే వందనములు. విన్న నీ బిడ్డల యొక్క హృదయములో అనాది యందున్న నీవు అనంత దేవునిగా వెలిగింపబడబోచున్న విధానమును బట్టి నీకే స్తోత్రములు. విన్న ఈ కొద్ది వాక్యములు, రక్షణ మహాసంకల్పములు, దేవలోకము అనే ఘట్టములోని దైవ లక్షణములు అనేటువంటి అంతస్తులోని 3 లక్షణములను ధ్యానించుకోవడానికి కృప చూపించారు. ఈ 3 లక్షణములను తండ్రి ఈ దినమున నీ బిడ్డలకు భాగ్యముగా, ఆశీర్వాదముగా ఇచ్చి సంపూర్ణ స్వస్థత వరము దయచేయమని దైవ లక్షణ వర ప్రభాతయగు యేసు క్రీస్తు ప్రభు వారి పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.